అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇంచేతంటే ఎన్నో రోజుల నుంచి మనం పత్రి గారి జ్ఞాన సందేశాలు తెలుసుకుంటున్నాం. ఒక్కొక్కటి అణుముత్యమే. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి, ఆచరణలో పెట్టాలి. మరి ఇటువంటి జ్ఞాన సందేశాలు మరి నేను ఇంచుమించు ఆయన యొక్క సందేశాల నుంచి మరి సేకరించినవే. వాటి గురించి ఇంకా లోతుగా మనం విశ్లేషణ చేసుకుందాం. ఆయనకున్న సమయ పరిధిలో కొంచెం సింపుల్గా చెప్తూ ఉంటారు. దాని నుంచి మనం ఇంకా లోతుగా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఆయన ఏంటంటే ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నవే చెప్పుకొచ్చారు. అవే మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆత్మజ్ఞాని కర్మఫలాలు కోరడు. ఆత్మజ్ఞాని కర్మఫలాలు కోరడు. చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆత్మజ్ఞాని కర్మఫలాలు కోరడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే అజ్ఞాని కోరతాడు అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. కర్మఫలాలు అంటే నేను ఈ కర్మ చేశాను, నాకు ఈ ఫలితం రావాలి. అసలు ఏదో ఫలితం కోసమే ఒక్కో కర్మ చేస్తూ ఉంటారు అజ్ఞానులు. ఎందుకు ఆ పని చేయడం ఏ ఫలితం లేకుండా అనేటువంటి భావం వాళ్ళలో ఉంటుంది. చేస్తే ఏంటి ప్రయోజనం అని కూడా అంటారు, అనుకుంటారు కూడా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞాని అంటే చివరి జన్మల్లో ఉన్నవాడు. అజ్ఞాని అంటే ప్రారంభ జన్మల్లో ఉన్నవాడు. వీళ్ళిద్దరికీ చాలా తేడా ఉంటుంది. పనుల్లో, ఆలోచనలు, మాటల్లో, అన్ని విషయాల్లో. చివరి జన్మలోకి వచ్చిన వాడు ఒక రకంగా ఉంటుంది వాడి ప్రవర్తన. ప్రారంభ జన్మలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అంచేత చివరి జన్మలోకి వచ్చిన ఆత్మజ్ఞాని కర్మఫలాలు కోరడు. అంటే తాను చేసిన కర్మకి ఫలితం ఆశిస్తాడు అజ్ఞాని. ఆత్మజ్ఞాని అసలు ఫలితం మీద దృష్టి పెట్టడు. వాడి పని ఎంతసేపు చెయ్యాలనుకునే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ అజ్ఞాని కర్మ చేయడం కంటే ఫలితం మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానికి ఈ విషయం తెలుసు. ఏంటంటే నేను ఈ సృష్టిలో ఉన్నాను, ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు. ఈ సృష్టి సాఫీగా నడపబడ్డానికి ఆ సృష్టికర్త కొన్ని నియమాలు అంటే ధర్మాలు, సిద్ధాంతాలు,
ఏర్పాటు చేశాడు అన్న విషయం తెలుసు. అంచేత వాటికి అనుగుణంగానే ఆత్మజ్ఞాని జీవిస్తాడు. అజ్ఞానికి అలా సృష్టి నియమాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ విషయాలు తెలియవు. ఈ నియమాల్లో, ఈ సిద్ధాంతాల్లో ముఖ్య సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అన్న విషయం ఆత్మజ్ఞానికి తెలుసు. అజ్ఞానికి అది తెలీదు. ఎంతసేపు తన ఇష్టమైనట్టు, తనకు నచ్చినట్టు జీవిస్తూ ఉంటాడు. తనకు నచ్చిందే చేస్తాడు. అలా. అంతేకాదు, అందరిని అడుగుతాడు. నాకు ఇది కావాలి, ఇది కావాలంటే ఏం చేయాలి? నాకు ఈ లాభం కలగాలి, నేనేం చేయాలి? నాకు ఈ కష్టం పోవాలి, ఇప్పుడు నేనేం చేయాలి? నా కోరిక నెరవేరాలి, ఆర్థిక స్థితి బాగుపడాలి, నా సంసారంలో ఇబ్బందులు ఉండకూడదు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా ఎవరికి తోచిన వాళ్ళని, ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. సహజంగా ఆ లెక్క అవుతే ప్రపంచంలో 90-95% వీటిని చెప్పేవాళ్ళే ఉంటారు. నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఇలా ప్రవర్తించు, ఆ దేవుణ్ణి ఆశ్రయించు, ఈ బీజాక్షరాలు పఠించు, ఈ మంత్రాలు జపించు, ఆ గురువుని ఆశ్రయించు, ఆ దైవాన్ని ప్రార్థించు, లేకపోతే నమాజ్ చెయ్యి, లేకపోతే పూజ చెయ్యి, వ్రతాలు చేసుకో. ఇలాగా చెప్తూ ఉంటారు. అంచేత ఆ ఫలితం ఆశించి ఈ పనులు చేస్తూ ఉంటారు. అంటే తాను చేసిన కర్మకు ఫలితం ఆశిస్తున్నారు వీళ్ళు. కానీ ఆత్మజ్ఞాని ఫలితం ఆశించడు. మీరు చూడండి, పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ చేత ఎన్నో నోములు ఎన్ని నోయిస్తారు. ఎందుకంటే వాళ్ళ దాంపత్య జీవితం బాగా ఉండడానికి. అటువంటి నోములన్నీ చేస్తే వాళ్ళ భవిష్యత్ దాంపత్య జీవితం బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో. అంటే ఆ నోములు, ఆ కర్మ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ భవిష్యత్ జీవితం బాగుండడం కోసం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం, ఎక్కడున్న ఆచారం ప్రకారం అలా చేస్తూ ఉంటారు. సహజం అది, ప్రారంభ జన్మలో ఉన్నవాళ్ళు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో కష్టాలొస్తాయి, సమస్యలొస్తాయి, బాధలొస్తాయి. రకరకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ బయటపడలేరు. ఈ పత్రి గారు వచ్చిన కాడి నుంచి మరి మన సొసైటీలో ఈ ధ్యానం మార్గంలోకి వచ్చినప్పటి నుంచి అటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు ఏదో ఒక సమస్యతో. అసలు చాలామంది సమస్యల కోసమే ఈ మార్గంలోకి వచ్చారు. ఎన్నో ప్రయత్నం చేశారు, అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ మార్గంలో ప్రయత్నిస్తే అవుతాయని చెప్పి వాళ్ళ నమ్మకం. అంచేత ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో మాస్టర్స్ని అడుగుతారు.
వాళ్ళేమంటారంటే, ఏముంది నీ సమస్య తీరాలంటే, నీ కోరిక నెరవేరాలంటే, నీ బాధ తొలగాలి అంటే, నువ్వు సంకల్పం పెట్టి ధ్యానం చేయంటారు. అంటే నువ్వు కోరుకుని నువ్వు ధ్యానం చెయి. అంటే ఈ ధ్యానం చేయడం అనే ఈ కర్మ దేనికోసం? ఆ కష్టం తీరడం కోసం, ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం చేస్తున్నారు. గుర్తెట్టుకోండి. ఎవరైతే అలాగా సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తున్నారో వాళ్ళంతా కూడా బాగా ప్రాథమిక జన్మల్లో ఉన్నవారి కింద లెక్క. గుర్తుంచుకోండి. కానీ చివరి జన్మల్లోకొచ్చినటువంటి ఆత్మజ్ఞానులు అలాంటి ఏమి కోరుకోడు, చేయడు. వాడికి అన్నీ తెలుసు. ఎంచేతంటే ఈ సృష్టిలో ఉన్న సిద్ధాంతం ఏంటి అంటే, చెయ్యవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్‌గా పొందుతాడు. గొప్ప సూత్రం. చెయ్యవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్‌గా పొందుతాడు. చెయ్యవలసింది చేయకుండా పొందవలసింది పొందలేడు. అలాగే వలసింది చేస్తే నువ్వు కోరకపోయినా పొందవలసింది పొందుతావు. మనం కోరితేనే అదవుతుందనుకున్నది అజ్ఞానమే. అంచేత ఆత్మజ్ఞాని ఇంక దాని మీద దృష్టెట్టడు. ఎంతసేపు చెయ్యవలసిన దాని మీద దృష్టెడతాడు. చెయ్యవలసింది చేయకుండా కోరినా అవ్వదు. చెయ్యవలసింది చేస్తే నువ్వు కోరకపోయినా వస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తెట్టుకోండి. మరి మీరు గమనించినట్లయితే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం ఏమిటంటే శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త కర్మని. ఆయన ఏమన్నాడంటే, అర్జున నీకు కర్మ చేయటి యందే అధికారం ఉంది కానీ కర్మఫలం ఆశించుట యందు నీకు అధికారం లేదు. కర్మఫలానికి నీవు కారణభూతుడవు కారాదు. అంతేకాదు కర్మల మానుట యందు ఆసక్తి కూడా చూపించకూడదు అని చెప్పారు. ఎంత స్పష్టంగా చెప్పారో కృష్ణుడు. నీకు కర్మ చేయడానికి నీ ఇష్టం. నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి. ఎలాంటిది కావాలంటే అది చెయ్యి. పుణ్యకర్మలు చేస్తావా? పాపకర్మలు చేస్తావా? నువ్వు ఏ కర్మలు చేస్తావో చెయ్యి. కానీ నువ్వు చేసిన కర్మకి ఫలితం కోరడానికి నీకు అధికారం లేదు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంచేతంటే నువ్వు హింస చేస్తున్నావు. ఓ జీవిని హింసిస్తున్నావు. హింసిస్తే సృష్టి సిద్ధాంతం ప్రకారం నువ్వు రోగాలతో హింస అనుభవించాలి. ఇక్కడేంటంటే హింస చేసేటప్పుడు బానే ఉంటుంది. చాలా నైస్‌గా ఉంటుంది. దాన్ని చంపి దాని మాంసాన్ని మంచి రుచిగా పలావుగా తయారు చేసి దాన్ని తింటూ ఉంటే ఎంత నైస్‌గా ఉంటుంది. అది ఒక హింసాత్మకమైన కర్మ అన్న అవగాహన వాళ్ళకుండదు. ఏదో తన ఇష్ట ప్రకారం తనకు నచ్చింది తింటున్నాను అనుకుంటున్నాడు. కానీ అటువంటి కర్మ వల్ల భవిష్యత్తులో
తాను రోగాలతో అనుభవించాల్సి వస్తుంది. అందుకే మీరు చూడండి, ఆ హింస అనుభవించేటప్పుడు ఆ రోగం భరించలేక ఏం చేయాలో తెలియక, ఎందుకొచ్చిందో అర్థం కాక, అది ఎందుకొచ్చిందో తెలీదు అనుకుంటూ ఉంటారు. నేనే తప్పు చేయను. నాకే పాపం తెలీదు. నాకెందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాంటి అజ్ఞానులే ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. "ఏముంది నాయనా, అమ్మవారికి ఆ కోడిని బలియ్యి, లేతే మేకని బలియ్యి, ఇస్తే నీ రోగం తగ్గిపోతుందంటారు." వాడికి ఆ రోగం వచ్చింది అలాంటి హింస చేయబట్టే. మళ్ళా హింస చేస్తే ఆ రోగం పెరుగుతుంది. లేతే ఇంతకన్నా ఉధృతమైన రోగం వాడికి భవిష్యత్తులో వస్తుంది అన్న అవగాహన ఉండదు. ఆ మూఢత్వంలో ఆ ఫలం ఆశించి మళ్ళా ఆ కోడిని బలివ్వడము, మేకని బలివ్వడము ఇచ్చేస్తారు. అందుకే వేమన అంటాడు, "దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట లెమ్మటండ్రి. ఇదేమి రెమ్మ తెగులు. అమ్మవారి పేరు చెప్పి అందరూ తినుటక" అని చెప్పి ఆయనంటారు. ఏదో రోగం పోతుందని అమ్మవారికి వేటలిస్తారు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అమ్మవారి పేరు చెప్పి ఈళ్ళు తినడానికే తప్ప ఇంక అంతకన్నా ఇంకేముంది అంటాడు. అంచేత ఈ కర్మ ఫలాలు కోరుతూ ఉంటాడు. కర్మలు చేస్తూ ఉంటాడు అజ్ఞాని. కానీ వాడు కోరుకున్నది రాదు. అనుకున్నది జరగదు. అది గుర్తుంచుకోండి. కర్మలు 3 రకాలు. పాపకర్మలు, పుణ్యకర్మలు, ఆత్మకర్మలు. సృష్టిలో 3 రకాలున్నాయి కర్మలు. పాపకర్మలు, పుణ్యకర్మలు, ఆత్మకర్మలు. వీటిని ఇంకా మనం విడదీసుకోవచ్చు. ఈ పాపకర్మలు, పుణ్యకర్మలు వీటిని దేహకర్మలని చెప్పుకోవచ్చు. ఈ దేహకర్మల్ని మనం ఈ 2గా విభజించొచ్చు. పాపకర్మలు, పుణ్యకర్మలు. అలాగే ఆత్మకర్మల్లో కూడా 2 రకాలున్నాయి. ఆత్మకర్మల్లో కూడా పాపకర్మలున్నాయి, పుణ్యకర్మలున్నాయి. ఈ దేహకర్మలు అంటే దేహ సంబంధమైన పాపకర్మలు చేస్తే జీవితంలో నరకాన్ని అనుభవిస్తాడు. పుణ్యకర్మలు చేస్తే భోగం అనుభవిస్తాడు. అలాగే ఆత్మకర్మల్లో పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆత్మకర్మల్లో పాపకర్మలు చేస్తే ఆధ్యాత్మిక మార్గంలో పతనం అవుతాడు. ఆత్మకర్మల్లో పుణ్యకర్మలు చేస్తే ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మనకి దేహ కర్మల్లో పాపకర్మలు, పుణ్యకర్మల గురించి తెలుసు. కానీ ఆత్మకర్మల్లో
పాపకర్మలేటి, పుణ్యకర్మలేటి. ఆత్మకర్మలు అంటే ఒక రకంగా ధ్యాన సంబంధమైనటువంటి కర్మలు ఏమైనా సరే ఆత్మకర్మలే. పత్రి గారు మనకు అయ్యే చేయిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ధ్యానాన్ని అందరికీ చెప్పమని, ధ్యానాన్ని ప్రచారం చేయమని, ధ్యానం క్లాసులు నిర్వహించమని, ధ్యాన యజ్ఞాల్లో పాల్గొనమని, వాటికి కావలసినంత సహకారం చేయమని, ధ్యాన సంబంధమైనటువంటి పిరమిడ్లు కట్టమని, ఇలాగా ఇటువంటి కార్యక్రమాల్లో సేవలు చెయ్యమని, ఇటువంటి కార్యక్రమాలు పూర్తిగా నిర్వహించమని పత్రిక చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆత్మకర్మలు, ఆత్మసేవలు. ఇటువంటి కర్మలు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా గొప్ప స్థితికి ఎదుగుతారు. అంచేత ఇక్కడ మనం ఏమి కోరుకోకల, ఆ చేయవలసింది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. మరి ఈ ఆత్మకర్మల్లో పాపకర్మలేంటి అంటే గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఇది అర్థం కాదు. తప్పుడు సలహాలు ఇవ్వడం, తన మాట వింటున్నారని తప్పుడు మార్గంలో నడిపించడం, అంతేకాదు ఈ మార్గంలో ఉన్నవాడిని తన స్వార్థం కోసం ఉపయోగించడం, లేని గొప్పలు చెప్పుకోవడం, లేకపోయినా ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడం, వాళ్ళని మభ్యపెట్టడం, తను అనుసరించిన వాళ్ళని తన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం, కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆధ్యాత్మిక మార్గం, ఈ ధ్యాన మార్గంలో ఏం చేస్తే మనకి డబ్బు బాగా వస్తుంది అని వాళ్ళ నుంచి వాళ్ళ బలహీనతని తీసుకుని డబ్బు అపారంగా సంపాదిస్తూ ఉంటారు. ఏదో చెప్తూ ఉంటారు. మనం చూస్తున్నాం, మన సొసైటీలో చూస్తున్నాం. చాలా సీనియర్ మాస్టర్ అని చెప్పి వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. వాడు ఏం చేస్తాడంటే వీళ్ళు గుడ్డిగా మనల్ని నమ్ముతున్నారని చెప్పి అక్కడ ఆ పని ఉంది, ఇక్కడ ఈ అవసరం ఉంది అంటూ వాళ్ళ దగ్గర లోన్లు అయ్యి తీసుకుంటాడు. తర్వాత ఆ నమ్మకంతో వాళ్ళు ఇస్తారు. మళ్ళా సమాధానం చెప్పడం. అలా కోట్లు నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముందు వాడు అలాంటి వాడని తెలియదు. అయ్యో ఎంతో నష్టపోయామనుకుంటాడు. వీళ్ళ మాట అలా ఉన్నా వాడు ఇంకా నష్టపోతాడు. ఇంకా కొంతమంది స్త్రీలను లోబరుచుకుంటారు, వాళ్ళని వాడుకుంటారు, రకరకాల మాటలు చెప్తారు, మాయలు చేస్తారు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన పాపకర్మలు. ఇంకొకళ్ళు పేరు కోసం లేని చెప్తారు. తనకున్నాయి తక్కువ, లేని చెప్తారు. పుస్తకాలు చదువుతూ ఉంటాడు. పుస్తకాలు చదువుతుంటే అయ్యి ఇయ్యి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ తనకున్నాయని చెప్తాడు. అలా లేని చెప్పినా అంటారు, అందుకే ఉన్నాయి ఊడిపోతాయి అంటారు. ఇలాగా మనం గమనిస్తే ఆత్మకర్మల్లో కూడా పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి. అలా మోసగించిన వాడు, తప్పుదారి నడిపిన వాడు వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతో నష్టం కలిగించిన వాడు భవిష్యత్తులో
అంతకు ఎంతో మందిని సరైన మార్గంలో నడిపించేదాకా వాడు ఎంత సీనియర్ అని మనం అనుకున్నా ఈ చక్రంలోంచి, జనన మరణ చక్రంలోంచి బయటపడలేడు. పత్రి గారు ఎప్పుడో చెప్పారు. పూజారులు చూడండి, ఆత్మదేవుడు అయినా సరే విగ్రహం దేవుడు అని నమ్మిస్తూ ఉంటారు. అలాగే మన పిరమిడ్ మాస్టర్లు కొంతమంది తమకున్న తెలివితేటలను ఉపయోగించి జనాన్ని ఆకర్షించడం కోసం ఎన్నో రకాల తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. మరి నిజంగా చూడండి, పత్రి గారు అంత రీసెర్చ్ చేసి ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అని చెప్పడమే కాదు, ముఖ్యంగా రాయిస్తారు కూడా, అన్ని చోట్ల రాయిస్తారు. కానీ మరి పత్రి గారు అంతా చెప్పినా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాట మీద ధ్యాస పెట్టిస్తున్నారు, గైడింగ్ మెడిటేషన్. అంటే మన గురువు గారు చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. వీళ్ళు ఎంతసేపు అట్రాక్షన్ చూస్తున్నారు, దేనికి జనం ఆకర్షితులు అవుతారో చూసి అది. అంతేగాని వీళ్ళకి సత్యం అక్కల, ఆకర్షణ కావాలి, జనాన్ని ఆకర్షించాలి. కానీ ఇది తర్వాత వాళ్ళకి చాలా నష్టం కలిగిస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలీదు. అందుకే గుర్తెట్టుకోండి, పాపము అంటే నష్టము, పుణ్యము అంటే లాభము. అంచేత దేహ కర్మల్లో పాపాలు చేయకూడదు, పుణ్యాలే చేయాలి. ఆత్మకర్మల్లో పాపాలు చేయకూడదు, పుణ్యాలే చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎంత ఇది గుర్తుంచుకుంటే ఈ మార్గంలో ఎంతో లాభం పొందగలుగుతారు. అంతే తప్ప ఊరికే గుడ్డిగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం వల్ల లాభం లేదు. ఎక్కడికక్కడ కాషియస్‌గా ఉండాలి. ఒక మాట మనము వదులుతున్నాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధుడు అంటాడంట, ఏమంటాడంటే ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు వాడు ఈ సందర్భంలో ఇలా అన్నాడు అని అంటాడు. అంతేగాని తనంతట తాను ఇది అని చెప్పి చెప్పడంట. అంత జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఆనందుడు కూడా. బుద్ధుడు ఈ విషయంలో ఇలా చెప్పాడు అని చెప్తాడు గాని దాన్ని తాను చెప్పినట్టు చెప్పడం. అంత జాగ్రత్తగా ఉంటారంట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఆధ్యాత్మికంలో ఎదగాలి, పతనం కాకూడదు. పతనం అవుతే మళ్ళా రికవర్ అవ్వడం చాలా కష్టం. కొండ ఎక్కడం చాలా కష్టం, పడిపోవడం చాలా తేలిక. పడిపోయి మళ్ళా కొండ శిఖరానికి చేరుకోవాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. చేత మనం చేసే కర్మల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత. చేత గుర్తుపెట్టుకోండి, మనమంతా కూడా చివరి జన్మలోకి వచ్చి ఉన్నవాళ్ళు.
ఎంచేతంటే ప్రారంభ జన్మల్లో ఎన్ని కోరికలు తీరినా ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి. ఎన్ని సమస్యల్లోంచి బయటపడినా కొత్త సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఎన్ని కష్టాలు అధిగమించినా ఇంకా కష్టాలొస్తూనే ఉంటాయి. దానికి అంతం లేదు. అంతం ఎప్పుడు అంటే ఈ కష్టాలకి, సమస్యలకి, బాధలకి అంతం ఎప్పుడు అంటే జన్మ లేని స్థితి పొందినప్పుడు. అది సాధించాలి. అది పొందాలి. ఆ స్థితిలో ఉన్నాం మనమంతా కూడా ఇప్పుడు. అంచేత అందరికంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ స్థితిలోకొచ్చినటువంటి మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే అయ్యే చెప్పారు పత్రి గారు. ఆత్మజ్ఞాని కర్మ ఫలాలు కోరడు అని. ఇయే భగవద్గీతలో కృష్ణుల వారు కూడా చెప్పడం జరిగింది. 5వ అధ్యాయంలో 12వ శ్లోకం. చూడండి ఒక్కసారి మీరు. యుక్తః కర్మఫలం తత్వా శాంతి మాప్నోతి నైష్టికం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అంటే దీని తాత్పర్యం ఏంటంటే యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మయోగి. నిష్కామ కర్మయోగి. తాను చేసిన కర్మకు ఫలితం ఆశించనివాడు. వాని నిష్కామ కర్మయోగి అంటారు. కర్మ కర్మ యొక్క ఫలమును విడిచిపెట్టి దాన్ని వదిలిపెట్టేస్తాడంట. ఆత్మనిష్ట సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. ఎవడైతే తాను చేసిన కర్మ యొక్క ఫలాన్ని వదిలిపెడతాడో వాడు ఆత్మనిష్ట ఈ ఆత్మ మార్గంలో శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు అని చెప్పారు. అంటే పత్రి గారు ఏది చెప్పారో అదే. ఆత్మజ్ఞాని కర్మ ఫలాలు కోరడు అని. వాడు శాశ్వత శాంతి అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారు ఆయన. కోరాడు అంటే మళ్ళా జన్మలు వస్తాయి, అశాంతి వస్తుంది, సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే యోగయుక్తుడు కానివాడు అంటే అజ్ఞాని ఆశ చేత ప్రేరితుడై కర్మ ఫలమందు ఆసక్తి కలిగి బద్ధుడవుతున్నాడు. నువ్వు కర్మ ఫలాన్ మీద కనుక ఆసక్తి కలిగి ఉంటే కనుక నువ్వు బద్ధుడవుతావు, బంధంలో చిక్కుకుంటావు. ఈ బంధంలో చిక్కుకోవడం వల్ల జన్మలు అలా వస్తూనే ఉంటాయి. జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటావు. అంటే అజ్ఞాని. వాడికి ఆశ, ఇంకా డబ్బు కావాలి, గొప్పవాడు అవ్వాలి, మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, పదవులు రావాలి, గొప్ప చదువులు చదవాలి, ఇలా ఇటువంటివన్నీ ఉంటాయి. ఎంతసేపు తను చేసిన దానికి ఫలితం ఆశిస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుందంటే ఈ బంధంలో చిక్కుకుంటున్నాడు. ఇదే శ్రీకృష్ణుల వారు మరి చెప్పడం జరిగింది. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇందులోంచి శాశ్వతంగా బయటపడాలనుకునేవాడు
కర్మ ఫలాలు ఆశించడు. ఆ యొక్క ఆశయం లేనివాడు. వాడికి అన్నీ అనవసరం. వాడికి ఎంతసేపు ఉన్నంతలో సుఖంగా ఉండాలి. బాగా ఉండాలి. తాను, తన సంసారం, తన కుటుంబం. ఏ సమస్యలు, ఏ బాధలు ఏమీ లేకుండా హాయిగా ఉండాలి. గొప్పగా ఉండాలి సమాజంలో. అందరికంటే ధనవంతుడు కావాలి. ఇయ్యే వాడి గొడవ. వాడికి భవిష్యత్తు గురించి అనవసరం. ప్రస్తుతం ఇయన్నీ తాత్కాలికమన్న అవగాహన కూడా వాడికుండదు. తాను ఆత్మను, ఈ దేహం తాను కాదు అన్న అవగాహన కూడా వాడికుండదు. కొన్నాళ్ళకి ఈ దేహం వదిలేయాలి. వదిలేస్తే ఇవన్నీ వదిలేయవలసొస్తుంది అన్న అవగాహన కూడా వాడికుండదు. ఏదో పుట్టాము, కొన్నాళ్ళు చనిపోతాము అంతే అవగాహన. చనిపోయే లోపులో వీలైనంత ఎక్కువ అనుభవించాలి అన్నదే వాడి ఆశయం. అలా జీవించాలి అంటే గొప్పగా జీవించాలి. ఎన్నో ఉంటాయి. అన్నీ కోరుకుంటూ ఉంటాడు. దానికి ఏం చేయాలో అడుగుతూ ఉంటాడు. ఆ స్వామీజీలని, గురువుల్ని, మరి ఆ మత పెద్దల్ని, వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాడు. నేను ఈ యూట్యూబ్‌లో కూడా, యూట్యూబ్ కానీ, ఫేస్‌బుక్‌లో కానీ ఎంతోమంది స్వామీజీలు వీళ్ళు చెప్తూ ఉంటారు సందేశాలు. చూస్తున్నాను. ఎంత గొప్ప స్వామీజీ అయినా, ఆయన దగ్గర ఎంతమంది శిష్యులున్నా, ఆయనిచ్చే సందేశం ఏంటి అన్నది చూస్తున్నా. చూస్తూ ఉంటే ఎన్ని చెప్పినా, ఎవడు చెప్పినా, నీ లైఫ్ బావుండాలి అంటే అంటూ ఉంటారాళ్ళు. నీ ఆర్థిక స్థితి పెరగాలి అంటే, నీ కుటుంబం బావుండాలి అంటే, మీరు మా మార్గంలోకి రండి. ఒకడు బీజాక్షరాలంటాడు. ఒకడు మంత్రాలంటాడు. ఒకడు రుద్రాక్షలు ధరించమంటాడు. ఒకడు వాస్తు సరి చేసుకోమంటాడు. నువ్వు ఈ పని చేస్తే నీకు అదొస్తుందంటాడు. చేసిన దానికి ఫలితం వాడు కోరతాడు, వీడు చెప్తాడు. కారణం ఏంటంటే లోకంలో ఈ రకం జనాభా ఎక్కువున్నారు. నాకది కావాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతారు. అలాగా కొంతమంది ఆ దేవుడిని పట్టుకోండి, ఇంకా కొంతమంది ఈ దేవుడిని పట్టుకోండి. ఇలా ఉంటారు. క్రిస్టియన్ ప్రార్థనలన్నీ అంతే కదా! ముస్లిమ్స్ చెప్పేదంతా అదే కదా! అల్లాయే దేవుడు కాదని ఏమనరు. కానీ ఆ నమాజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినన్ని అడుగుతూ ఉంటారు. అంచేత ఏంటంటే ముస్లింలు కూడా నమాజ్ చేస్తారు. ఎంతసేపు వాళ్ళకి కావాల్సిన మీదే దృష్టి ఉంటది. కోరికల మీద దృష్టి ఉంటది. కూర్చోవడం బానే కూర్చుంటారు. అన్నీ చేస్తారు. అన్నీ కోరికల మీదే. అంచేత ఏంటంటే చివరి జన్మలోకొచ్చిన వాడు ఈ కర్మ ఫలాలు కోరుకోరు. అందుకే ఎందుకు ఇక్కడ ఇది చెప్తున్నారు. పత్రి గారు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్పరు. కారణం ఏంటి అంటే ఆయన చెప్పింది అర్థం చేసుకున్నవాడు సరైన పాయింట్ పట్టుకుంటాడు. సక్సెస్ అవుతాడు. ఆయన చెప్పింది అర్థం కానివాడు వాడి ఇష్ట ప్రకారం వెళ్తాడు, నష్టపోతాడు. నువ్వు కర్మ ఫలాలు కోరకు, సంకల్పాలు పెట్టుకోకు ఇలాగేం చెప్పరాయన. కానీ ఆత్మజ్ఞాని కర్మ ఫలాలు కోరడు అన్న విషయం చెప్తారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎలాగండి మా పరిస్థితి అంటారు. ఏమండి అటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? మనం చేసిన కర్మల వల్లే కదా! ఈ కర్మలు ఆత్మజ్ఞానికి తెలుసు. అనుభవిస్తే పోతాయని సంగతి తెలుసు.
లేకపోతే జ్ఞానం పెరిగితే బయటపడతామని. ఆ జ్ఞానాగ్నిలో ఆ కర్మ పోయి ఈ కష్టం నుంచి బయటపడతామని తెలుసు. అంచేత తన శక్తిని పెంచుకొని వచ్చిన కష్టాన్ని తట్టుకుంటాడు. ఓపికగా ఎదురు చూస్తాడు. కొన్నాళ్ళకి ఆ కర్మ అయిపోతుంది. బయటపడిపోతాడు. లేకపోతే విశేషంగా సాధన చేసి పత్రిగారు చెప్పినవన్నీ చేసి తన జ్ఞానాన్ని అపారంగా పెంచుకుంటాడు. అటువంటి జ్ఞానాగ్నిలో ఈ కర్మలన్నీ పోతాయి. ఎప్పుడైతే కర్మలు పోయినాయో కష్టాలన్నీ పోయినట్టే. అది. అంచేత ఏంటంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా భగవద్గీతలో ఏం చెప్పబడిందంటే 12వ అధ్యాయంలో 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫల త్యాగ శాంతి రసంతరం. అంటే అభ్యాసము కంటే జ్ఞానం శ్రేష్టమైనది. జ్ఞానము కంటే ధ్యానం శ్రేష్టమైంది. ధ్యానం కంటే కర్మఫలాన్ని విడుచుట శ్రేష్టమై ఉంది. అట్టి కర్మఫల త్యాగంచే శీఘ్రంగా శాంతి లభిస్తుంది. అంటే మోక్షం లభిస్తుంది. నువ్వు ఎన్నో అభ్యాసాలు చేయి. అన్ని అభ్యాసాల కంటే కూడా జ్ఞానం గొప్పది అని చెప్పారు ఆయన. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైంది అన్నారు. అటువంటి జ్ఞానము ధ్యానం వల్లేగా వస్తుంది. ఈ ధ్యానం నువ్వు చేసే ధ్యానం చాలా మంది ధ్యానమే గొప్పది అనుకుంటారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే నువ్వు చేసే ఈ ధ్యానం కంటే కర్మ ఫలాన్ని వదలడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పారు ఆయన. ఇదే అన్నిటికంట శ్రేష్టమైనది. అలా ఎవరైతే తాను చేసిన కర్మల యొక్క ఫలాన్ని వదిలేస్తాడో వాడు శీఘ్రంగా శాంతి పొందుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడని. చూడండి, మానవుడు చేసే అన్నిటికంట ఏది గొప్పది అంటే కర్మఫల త్యాగమే గొప్పది. ఇది ఎవడు చేస్తాడు? ఆత్మజ్ఞాని చేస్తాడు. అందుకే పత్రి గారు ఏం చెప్పారంటే ఆత్మజ్ఞాని కర్మఫలాలు కోరడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంచేత ఇటువంటివి తెలుసుకోవాలి. మెల్లిమెల్లిగా మనం ఆ స్థాయిలోకి వెళ్ళాలి. ఊరికే ఏదో కాస్త ధ్యానం చేసి నాకు జ్ఞానం వచ్చేసింది అనుకోవడం కాదు. ఇవన్నీ మీరు ఆచరిస్తున్నారా లేదా? ఈ రకమైన ఆచరణ మీలో వచ్చిందా లేదా? అది చూసుకోండి. ఎన్నో పాయింట్లు చెప్పుకొచ్చాం ఇప్పటిదాకా. అవన్నీ మన జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నాం? కొద్దిగా అయినా ఉందా? కొంతవరకైనా ఉందా? ఏమవుతుందండి జ్ఞానం వస్తే? జ్ఞానం వస్తే మీరు దుఃఖంలోంచి బయటపడతారు. అజ్ఞానంలో ఉంటే విపరీతమైన దుఃఖంతో అలమటిస్తారు. అందరూ కోరుకునేది దుఃఖంలోంచి బయటపడాలనే కదా. మరి అటువంటి దుఃఖంలో ఉండి అలమటించే బదులు జ్ఞానాన్ని పొంది దుఃఖంలోంచి బయటపడ్డాం, అది తెలివైన వాడి లక్షణం. ఇంకా మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో 25వ శ్లోకం ఏమిటంటే శ్లోకం సక్తాః కర్మణ్య విద్వాంసో యదో కుర్వంతి భారత కుర్యా విద్వాన్
స్తదా సక్తశ్చి కీర్షుర్లోక సృజృహం సృజృహం 3వ అధ్యాయంలో 25వ శ్లోకం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో కర్మల్లో తగులుకుంటారు. వాళ్ళు ఫలాపేక్ష కర్మ ఫలాన్ని ఆశిస్తారు. ఏ ప్రకారం చేయుచున్నారో అజ్ఞానులు ఆ కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాలు ఆశిస్తున్నారు. కానీ ఆ ప్రకారమే జ్ఞానులు వాని యందు తగులు కొనక ఫలాశక్తి రహితులై లోక కళ్యాణం నిమిత్తం కార్యాలు ఆచరిస్తున్నారు. జ్ఞానులకి అజ్ఞానులకి ఒక్కసారి చూడండి. అసమర్షి కాదు. కృష్ణుడు అంటే సామాన్యుడు కాదు. పత్రి గారంటే సామాన్యులు కాదు. అజ్ఞానులు ఈ కర్మల్లో కూరుకుపోయి ఈ ఫలాపేక్షతో నేను ఈ పని చేస్తున్నా, నాకు అది కావాలి, నాకు ఈ పని చేస్తాను, నాకు ఇది రావాలి. అందుకే మీరు చూడండి, ధ్యానాన్ని ముందే సంకల్పం పెడతారు, అది రావాలనే ఈ పని చేస్తున్నానంటారు. అలాగే మీరు గుడికి వెళ్ళి పూజలు చేస్తారు, ప్రారంభంలోనే సంకల్పం పెట్టిస్తారు. ఆ సంకల్పం ఎన్ని నెరవేరడం కోసమే. ఆయురారోగ్య ఐశ్వర్యాభి ఉచ్యర్థం ఇష్ట కామ్యాభి ఫలసిద్ధ్యర్థం అని చెప్పి ఇంకా ఏమైనా పేర్లు ఉంటాయి, అవన్నీ చెప్పుకొని వాళ్ళ గోత్రనామాలన్నీ చెప్పుకొని అప్పుడు పూజ ప్రారంభిస్తారు. ఫలాపేక్షతోటే ఆ పూజ చేస్తున్నారు. అలాగే ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఫలాపేక్షతోటే సంకల్పం పెట్టే ఈ ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలోకి రాకముందు గుడికెళ్ళి చేసే పని ఇప్పుడు ఇంట్లో ఉండే చేస్తున్నారు. దానికి దీనికి ఏం తేడా లేదు. ఆ మూఢత్వంలోంచి బయటపడతారని అనుకుంటే ఇంకొక మూఢత్వంలో పడిపోతున్నారు. ఆ రకంగా ఎవరు బోధిస్తున్నారో దానికి ఆకర్షితులు అవుతున్నారు. ఆ బోధించే వాళ్ళు ఎందుకు చెప్తున్నారని మనోళ్ళు అంటారు. పత్రి గారికి తెలుసు, వాడు అనుభవం పొందాలిగా. అలా రాంగ్ డైరెక్షన్ ఇచ్చినోడు వాడు నష్టపోయి ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళిపోతాడు. తర్వాత తెలుస్తుంది వాడికి, అరే రే ఎంత తప్పు చేశానని. ఉపయోగం లేదు. జనాలను ఆకర్షించడం కాదు, జనాలకి ఆకర్షణ ఉన్నా లేకపోయినా సత్యాన్ని మనం నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పగలగాలి. ఏది కరెక్టు? పత్రి గారు చెప్పేదే కరెక్ట్, స్పష్టంగా చెప్పారు. ఆత్మజ్ఞాని కర్మ ఫలాలు కోరడు అని చెప్పి. చేత గీతలో ఏం చెప్పిందంటే, అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో నేను చేసినటువంటి దానికి ఈ ఫలితం కావాలని ఏ ప్రకారం చేస్తున్నారో ఆ ప్రకారం జ్ఞానులు వాటి యందు తగులు కొనక ఫలాశక్తి రహితులై లోక కళ్యాణ నిమిత్తం కార్యాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆత్మజ్ఞానులు వాడికి ఏమీ అవసరం లేదు. ఎంతసేపు వాడికి ఏం చేసినా, ఏ కర్మలు చేసినా, ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే వాడికి ఇవన్నీ అవసరం లేదు. ఇటువంటి జీవితంలోంచి బయటపడిపోవాలి. మరి ఇటువంటి జీవితంలోంచి బయటపడాలి అంటే లోకంలో కర్మలు చేయకుండా ఎవరు ఉండరు, ఉండలేరు కూడా. కొంతమంది పాపాలు చేస్తారు, కొంతమంది పుణ్యాలు చేస్తారు. పాపాలు చేసిన వాడు మరల జన్మ తీసుకుని దుఃఖాన్ని అనుభవిస్తాడు. పుణ్యాలు చేసేవాడు మరల జన్మ తీసుకుని భోగం అనుభవిస్తాడు.
అంతేకాని ముక్తి రాదు, మోక్షం రాదు. జన్మ లేని స్థితి పొందలేరు. అటువంటి స్థితి పొందాలి అంటే ఎవరైతే ఈ పాప కర్మలు, పుణ్యకర్మలు 2 మానేయాలి. చాలామంది పుణ్యకర్మలు చేస్తే తప్పేటి అంటారు. అది మీ బుద్ధి బాగా వికసిస్తే అప్పుడు పత్రి గారు చెప్పినా, ఎవరు చెప్పినా మీకు అర్థమవుతుంది. పుణ్యకర్మలు కూడా మీకు జన్మనిస్తుంది. నువ్వెందుకు చేశావు? నా భవిష్యత్తు బాగుండాలి. ఈ భోగాలు అందరిలాగే నేను ఈ భోగాలు అనుభవించాలి అనే ఉద్దేశంతో చేశావు. అంచేత ఆశిస్తున్నావు. చేశావు అంటే ఖచ్చితంగా జన్మ వచ్చి తీరుతుంది. అనుభవించాలి. అందుకే ఆత్మజ్ఞానులు ఏం చేస్తారంటే పుణ్యాలు చెయ్యరు, పాపాలు చేయరు. అన్నీ ఆత్మకర్మలు చేస్తారు. ఆత్మకర్మలన్నీ లోక కళ్యాణం కోసమే చేస్తూ ఉంటారు. అయ్యే పత్రిక చేస్తున్నారు మనందరి చేత. చాలా మందికి అర్థం కావట్లా. ఓ పిరమిడ్ అయిపోతే ఇంకోటి మొదలెడతారు, ఇంకోటి అయిపోతే ఇంకోటి చేస్తారు. అవి చేస్తేనే కదా లోక కళ్యాణం జరిగేది. అవి చేస్తేనే కదా మోక్షం వచ్చేది. అంచేత ఆ కర్మలే చేస్తారు, ఆత్మకర్మ. ధ్యాన సంబంధమైన సేవలే ఆత్మసేవలు. గుర్తెట్టుకోండి. ధ్యానం ఒక్కటే ఆత్మకు సంబంధం. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూసుకోండి కావాలంటే. ధ్యానం ఆత్మకి ఎలా సంబంధం? మనం మానవులం. మానవుడు అంటే 3 కలిపి మానవుడు. శరీరం, మనస్సు, ఆత్మ. ఈ పాప పుణ్యాలు శరీరం, మనసుకు సంబంధించి. కానీ ఆత్మ సేవలు ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ముందు కళ్ళు మూసుకుంటాం. అప్పుడు దేహస్థితి ఉండదు. కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి మెల్లిగా ఆలోచనలు అయిపోతాయి. అక్కడ మనస్సు ఉండదు. ఇంకుండేది ఏంటి అంటే ఆత్మే, భగవంతుడు. అంటే ఆత్మతో ఉండేది ధ్యానం. అంచేత ధ్యాన సంబంధమైన సేవలన్నీ కూడా మరి ఆత్మ సేవలు అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పత్రిక ద్వారా తెలుసుకున్నాను నేను. మొదట్లోనే తెలుసుకున్నాను. అంతకుముందు అన్ని దేహ సేవలు చేశాను నేను. హోమియోపతి హాస్పిటల్ రన్ చేసేవాళ్ళం. మా మేడం ఓ సెంటర్ నడిపి స్త్రీలకు ఎన్నో ట్రైనింగ్ అయ్యి ఇచ్చేది. రోజు 200-300 మంది వచ్చేవారు. అలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాం. చాలా మంది సంతోషించేవారు, చేసేవారు. కానీ పత్రి గారి పరిచయం అయ్యి జ్ఞాన మార్గంలోకి వచ్చాక, ఇది అర్థం చేసుకున్నాక ఆ కార్యక్రమాలన్నీ ఆపేయడం జరిగింది. మొత్తం ఆ కార్యక్రమాలన్నీ ఆపేశాను నేను. ఆపేసి అవి చేసిన అవి కూడా రద్దు చేసుకోవాలిగా. ఆ పుణ్యం కూడా. మోక్షం కావాలి అంటే నువ్వు పుణ్యకర్మలు చేస్తున్నావు, అయ్యి రద్దు అవ్వాలి. పాపాలు రద్దు అవుతే నీకు మోక్షం రాదు. నువ్వు చేసినటువంటి పుణ్యాలు కూడా రద్దు కావాలి. ఆ కర్మలు కూడా రద్దు కావాలి. పాపకర్మలు రద్దు కావాలి, పుణ్యకర్మలు రద్దు కావాలి. ఏ కర్మ ఉన్నా నీకు మోక్షం రాదు. చేయడం ఎందుకు? మళ్ళా ఒక జన్మ తీసుకుని అవి రద్దు చేసుకునే ప్రయత్నం చేయడం ఎందుకు? అప్పుడు వెంటనే మానేశాను నేను. మానేసి ఆత్మసేవలు ప్రారంభించాను. భీమవరంలో 3 రోజుల క్లాసు. వండర్ఫుల్. అది. ఈ ధ్యానాన్ని అందరికీ ప్రచారం చేయడం మొదలెట్టా. ఈ జ్ఞాన సంబంధమైన పుస్తకాలు అందరికీ అందించడం మొదలెట్టా. అటువంటి కార్యక్రమాలు, పత్రి గారి కార్యక్రమాల్లో ఏదో రూపంలో పాల్గొనడము, సహకరించడం చేయడం మొదలెట్టా. ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. అది. అంచేత ఇటువంటివన్నీ ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనం
జీవితంలో ఆ మోక్షాన్ని పొందొచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు. అలాగే భగవద్గీతలో ఇంకొకటి కూడా చూద్దాం. పత్రి గారు చెప్పిన ఆత్మజ్ఞాని కర్మ ఫలాలు కోరడు అన్నదానికి 4వ అధ్యాయంలో 19వ శ్లోకం. 4వ అధ్యాయంలో 19వ శ్లోకం ఏమిటంటే ఇది యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహం పండితం బుధ. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే ఎవరి యొక్క సమస్త కర్మలు, వాడు ఏ కర్మ చేసినా కోరిక సంకల్పం అన్నవి లేకుండా ఉంటాయో, ఖచ్చితంగా నువ్వు ఏం చెయ్యి కోరిక సంకల్పం లేకుండా ఉండాలన్నదే శ్రీకృష్ణుని వారు చేసిన బోధ. అంతేకాదు అలా అటువంటి కర్మలు చేస్తూ జ్ఞానం సంపాదించుకుని ఆ జ్ఞానం అనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధమై ఉంటాయో అట్టి వానిని పండితుడని విజ్ఞులు చెప్తారు. పండితుడు అంటే జ్ఞానంలో పండినవాడు అని చెప్పి అర్థం. అంచేత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు చెప్పాడు ఆయన. జ్ఞానంలో గొప్ప స్థితికి చేరడం, పరాకాష్ఠకి చేరడం, 2 విషయాలు చెప్పాడు ఆయన భగవద్గీతలో. ఈ 4వ అధ్యాయం 19వ శ్లోకం. ఏ కర్మ చేసినా కోరిక సంకల్పం అని లేకుండా ఉంటాయో వాడు జ్ఞానంలో పండితుడు, పరాకాష్ఠకి చేరినవాడు, పండిపోయినవాడు. ఈ 2 ఉంటే వాడు అజ్ఞానే, వాడికి జ్ఞానం లేదు. ఈ మార్గంలోకి వచ్చాడు, జ్ఞానం చేస్తున్నాడు, ఇంకా ఏదో సంకల్పాలు పెడుతున్నాడు, నాకు అదవ్వాలి ఇదవ్వాలి అనుకుంటాడు, ఎన్నిట్లోనూ ఉంటాడు. వాడు జ్ఞానంలో పండినవాడు కాదు. అది అలాగే ఇంకో విషయం చెప్పారు ఆయన, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను. జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం చేసుకుని ఎవరైతే ఉంటారో వాడు జ్ఞానంలో పండినవాడు, పరాకాష్ఠకి చేరుకున్నవాడు. చేత ఏంటంటే తెలుసుకోవాలి మనం. పత్రి గారు ఎంత ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి. ఆయన చెప్పే ఒక్కొక్క పాయింట్ మన దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడ్డాను ఎంతో ఉపకరిస్తుంది. నేను అక్కడికి చెప్తున్నాను, మనం ఈ 3 రోజుల క్లాసులకు వచ్చేవాళ్ళు కానీ, ఇటువంటి మన జూమ్లో పాల్గొనేవాళ్ళు కానీ, ఎవడైనా సరే చివరి జన్మలోకి వచ్చిన వాళ్ళే కానీ ప్రారంభ జన్మలో కాదు. మరి ఇటువంటి చివరి జన్మలోకి వచ్చి ప్రారంభ జన్మలో చేసేవాళ్ళ చేస్తే మనకంట మూర్ఖుడు ఎవడో ఉండడు. చివరి జన్మలోకి వచ్చినప్పుడు జన్మలేని స్థితి పొందడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళా మొదటికి వచ్చి వాళ్ళలా చేస్తే నేను అదే చెప్తాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చి ఎలిమెంటరీ స్కూల్లో కూర్చోవడం ఏంటి, ఇంకా గైడింగ్ మెడిటేషన్ ఏంటి, అదే చెప్తూ ఉంటాను నేను. అంచేత గుర్తుపెట్టుకోండి, మనం ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. చేత ముఖ్యంగా మరొక్కసారి చెప్పుకుందాం, అసలు పాపకర్మలు ఎలా పోతాయి. సహజంగా చాలా మంది ఏం చెప్తారంటే పెద్దలు, పుణ్యకర్మలు చేస్తే పాపకర్మలు పోతాయి అంటారు. కానీ పుణ్యకర్మలు చేస్తే పాపకర్మలు పోవు. వేటి ఫలితం వాటిదే. పుణ్యం చేస్తే భోగం అనుభవిస్తారు, పాపం చేస్తే దుఃఖం అనుభవిస్తారు. కానీ ఏ కర్మ అయినా సరే అనుభవిస్తే పోతుంది. లేకపోతే ఇంకొక మార్గం ఏంటంటే, చాలా మంది ఎలాగండి కష్టం ఎలా పోతుందండి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కష్టం తట్టుకోలేక, అమ్మ ఊరికే ఏం పోదు, నువ్వు కొన్నాళ్ళు ఓపిక పడితే ఆటోమేటిక్గా పోతాయి, ధ్యానం చేసి శక్తి సంపాదించుకో, నువ్వు వాటిని తేలిగ్గా అనుభవించగలుగుతావు అని చెప్తూ ఉంటారు.
అలా కాదండి ఎలాగండి అంటే, లేకపోతే ఇంకో మార్గం ఉంది. ఏమిటి ఆ మార్గం అంటే, ఈ జ్ఞానాగ్ని జ్ఞానంలో దగ్ధమవుతే అవి పోతాయని చెప్తాను నేను. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది అన్నది పత్రి గారు చెప్పే మార్గమే. ఆయన చెప్పిన పాయింట్లన్నీ స్ట్రిక్ట్‌గా మనం అబ్జర్వ్ చేసి అయన్నీ పాటిస్తూ ఉంటే, ఆయన చెప్పేదోటి, నువ్వు చేసేదోటి అవుతే ఏం ఉపయోగం లేదు. జ్ఞానం వల్ల పోతాయి. అదే కదా భగవద్గీతలో 4 అధ్యాయంలో 36 శ్లోకం. అపిచేదపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతం సర్వం జ్ఞానఫ్లవేనైవ వృజనం సంతర్ష్యతి. నువ్వు పాపాత్ములందరికంటే మహాపాపాత్ముడవైన, అంటే సముద్రం అంతటి పాపాలు చేసిన ఆ పాప సముద్రాన్ని ఒక్క జ్ఞానం అనే తెప్పతో దాటివేయగలవు. నీ అకౌంట్‌లో కొండంత పాపాలున్నాయి. కానీ సముద్రం అంత పాపాలున్నాయి. ఈ జ్ఞానం అనే తెప్ప ఒకటి నీకు దొరికితే ఆ సముద్రాన్ని నువ్వు దాటేస్తా ఉన్నాడు. మరి 4 అధ్యాయంలో 32 శ్లోకం. యథేందాంసి సముదోగ్ని భస్మాస్కరుత తేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కురితే తథా. అర్జున, బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారం బూడిదిగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానం అను అగ్ని సమస్త కర్మాలని భస్మం చేస్తుందని చెప్పి అన్నాడు. అగ్ని కట్టెల్ని భస్మం చేసినట్టు జ్ఞాన అగ్ని నీ కర్మలన్నీ దగ్ధం చేస్తుంది అన్నాడు. అది ఇక్కడ కొంచెం తెలుసుకుందాం ఆఖరిగా. అసలు ఈ జ్ఞానంలో కర్మలు ఎలా దగ్ధం అవుతాయి? జ్ఞానాగ్నిలో కర్మలన్నీ పోతాయి అనుకుంటున్నాం. ఎలాగ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎలాగంటే జ్ఞానం అనుభవపూర్వకంగా పొందిన వారు, అంటే పత్రి గారు చెప్పినవి ఆచరణలో పెట్టిన వారు ఏ తప్పులు పాపాలు చేయరు. ఎవరు జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందినట్టంటే పత్రి గారు చెప్పిన పాయింట్లన్నీ కూడా ఆచరణలో పెట్టగలిగిన వారు, వాళ్ళు అనుభవపూర్వకంగా ఈ జ్ఞానం పొందినట్లు లెక్క. వాళ్ళు ఏ తప్పులు పాపాలు చేయరు. తప్పులు చేయకుండా ఉండడం అన్నది వాడికి ఆచరణలోకి వస్తుంది. నేను అందుకే తప్పులు సరి చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఇంకా ఏ తప్పు చేయరు, చెయ్యమన్నా చేయరు. ఉదాహరణకి హింస, జీవహింస, మాంసభక్షం. వాడి జ్ఞానం అనుభవపూర్వకంగా పొందినప్పుడు పొరపాటును కూడా దాని జోలికి వెళ్ళరు. అసలు ఎంత మభ్యపెట్టినా, ప్రలోభ పెట్టినా, కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చావడానికైనా నేను సిద్ధపడతాను, కానీ ఆ పని మటుకు నేను చేయనట్టు. గొడవలు వచ్చినా సరే, కుటుంబంలో ఏమి వచ్చినా సరే నేను ఆ పని చేయను. అలాంటి స్థితి వాళ్ళు కలిగి ఉంటే అటువంటి కర్మలు అనుభవించవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే నేర్చేసుకున్నారు. వాడు ఎటువంటి ఏది నేర్చుకోవాలో అది నేర్చుకున్నాడు. ఇంకెందుకు దానికి మళ్ళా కష్టం అనుభవించడం, అనుభవం తెచ్చుకోవడం. అంచేత వాడికి అటువంటి కర్మలు ఎన్నున్నాయో వాడి జీవితంలో, ఈ 300 జన్మలు, 400 జన్మల్లో ఆ హింసాత్మకమైన కర్మలు ఎన్ని చేశాడో అవన్నీ రద్దు చేయబడతాయి. మొత్తం అవన్నీ రద్దు చేయబడతాయి. ఏది అనుభవంలో తెచ్చుకొని ఇంకెటువంటి పరిస్థితులు చెయ్యమన్నా చేయరు. నేను ఇక్కడే చాలా మందిని చూస్తున్నాను నేను. మీరు చెప్పారు బాగానే ఉందండి, మాకు అర్థమైంది, కానీ ఇంట్లో ఒప్పుకోరండి, లేకపోతే గొడవలు అయిపోతాయండి, ఇలాగంటూ ఉంటారు. అంటే ఇంకా మీకు అనుభవంలోకి రాలేదు. అంచేత అటువంటి వాళ్ళకి కర్మలు దగ్ధం కావు. వాళ్ళు అనుభవించాల్సిందే వాళ్ళు చేసినవి.
అంటే అటువంటి వాళ్ళు కర్మలు అనుభవించాల్సిన అవసరం. అంతేకాదు ఎటువంటి కర్మలు అనుభవంలోకి వస్తాయో, ఎలాంటి కర్మలు మరలా చెయ్యరో, అంటే ఎలాంటి తప్పులు పాపాలు చెయ్యరో అలాంటి కర్మలు మాత్రమే రద్దు చేయబడతాయి. మీరు కొన్ని తప్పులు మానేస్తారు, కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. చేస్తున్న వాటికి ఆ కర్మలు రద్దు కావు. ఏదైతే మానేస్తారో ఆ కర్మలన్నీ రద్దు అవుతాయి. అలా ఎవరైతే పూర్ణ జ్ఞానం పొంది పూర్తిగా అన్ని తప్పులు పాపాలు చేయడం మానేస్తారో వారికి వారి కర్మలు పూర్తిగా రద్దవుతాయి. అంటే ఎటువంటి కర్మలు సరి చేసుకుంటే అటువంటి కర్మలు రద్దు చేయబడతాయి. అన్ని తప్పులు జ్ఞానం ద్వారా సరి చేసుకుంటే అన్ని కర్మలు దగ్ధమవుతాయి. గుర్తెట్టుకోండి, జ్ఞానాగ్ని అంటే అక్కడ మంట ఏం పెరగదు. మీలో జ్ఞానం అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు, ఆ రకంగా ఆచరణలోకి వచ్చినప్పుడు, ఆ తప్పులు మీరు సరి చేసుకున్నప్పుడు 6 100 100 6 ఆ అబద్ధం ఆడకుండా, ఆ తప్పులు చేయకుండా, ఆ హింస చేయకుండా, ప్రాణం వదలడానికి కూడా సిద్ధపడతారు. ఆ స్థితిలో మీకున్నప్పుడు దాని సంబంధమైన కర్మలు ఎన్ని ఉన్నా సరే మీ అకౌంట్లో, ఆ సంచితంలో ఉన్నా సరే ఇవన్నీ రద్దయిపోతాయి. ఇది గుర్తెట్టుకోండి. అలాగే పుణ్యకర్మల విషయం, కొంతమంది పాపకర్మలు చేయరు, కానీ పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి జ్ఞానం కలుగుతూ ఉన్నా పుణ్యకర్మలు దగ్ధం కావు. కొంతమంది పాపకర్మలు చేయరు, కానీ పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి జ్ఞానం కలుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి పుణ్యకర్మలు దగ్ధం కావు. అంటే మోక్షం రాదు. పుణ్యకర్మలే కదండి, తప్పు ఏంటండి? అది చేయకపోతే ఎలాగండి? వాడికి సాయం చేయాలి కదండి, వాడికి ఇచ్చేయాలి కదండి, ఇలాగంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి అకౌంట్లో ఉన్నటువంటి పుణ్యకర్మలన్నీ అలా ఉండిపోతాయి. ఎంచేతంటే వారు పుణ్యాలు చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు. కానీ అటువంటి వారు ఇంకా జ్ఞానం పొరిగే కొద్దీ, అంటే పుణ్యకర్మలు చేసిన జన్మ తీసుకోవాల్సి వస్తుంది అన్న జ్ఞానం కలిగి పుణ్యకర్మలు కూడా చేయడం మానేస్తే అప్పుడు పుణ్యకర్మలు కూడా దగ్ధమవుతాయి. పూర్ణ జ్ఞాని అంటే పాపకర్మలు పుణ్యకర్మలు రెండూ చెయ్యని వాడే పూర్ణ జ్ఞాని. అన్ని కర్మలు దగ్ధం చేసుకున్నాం. ఇది పత్రి గారి పరిచయమే 18 ఏళ్ల క్రితం మేమిద్దరము తెలుసుకున్నాము. ఇంకా పాపాలు చేయకూడదు, పుణ్యం చేయకూడదు. పాపాలు అనేవి లేవు, కానీ పుణ్యాలు చేస్తున్నాం. అవి కూడా మానేశాం, అవన్నీ ఆపేశాం. ఇంకా ఆత్మకర్మలే మొదలెట్టాం. అంచేత గుర్తుపెట్టుకోండి, పత్రి గారు అద్భుతమైనటువంటి గొప్ప సందేశం ఇచ్చారు. మనం ఆత్మజ్ఞానం కావాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. అంచేత ఏంటంటే పత్రి గారి నుంచి అన్నీ మనం తెలుసుకుని దానికి అనుగుణంగా జీవిస్తాం. ఈ దుఃఖంలో శాశ్వతంగా బయటపడతాం. అది ఇలా మనకి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి గురువు గారి పత్రి గారికి మరొక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి కార్యక్రమం ముగిద్దాం. థ్యాంక్ యూ.